హలో గాయస్, అందరికీ నమస్తే. ఈసారి వాటర్ పార్క్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. సో ఇది హైదరాబాద్లో శంషాబాద్ ఏరియాలో ఉంది. బాగుంది. అండ్ పెద్దవాళ్ళకి ఇది వచ్చి వీకెండ్స్లో 900 అండ్ వీక్ డేస్లో అయితే 800 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పిల్లల విషయంకి వచ్చేసరికి 120 సెంటీమీటర్స్ దాటితే ఛార్జ్ చేస్తున్నారు, లేకపోతే ఫ్రీ. అండ్ ఇది బాగానే ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చాను. అండ్ మీరు కూడా చూడండి, కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో మేము టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే వాళ్ళు మనకి చేతికి బ్యాండ్ వేస్తారు. సో ఆల్రెడీ థీమ్ పార్క్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అది తెలుస్తుంది. సో ఇంకా మేము లగేజ్ కూడాను లోపలికి తీసుకొని వెళ్ళిపోయాం. అంటే మనం ఈ వాటర్ పార్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తడిచిపోయి ఉంటాయి కదా, సో కొత్త బట్టలు తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది ఏరియా. అండ్ రైట్ సైడ్ ఇది లాకర్ ఇస్తారు. సో లాకర్కి మీరు డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం శంషాబాద్కి వస్తున్నారు అంటే అందరూ మ్యాక్సిమం కారులోనే వస్తారు. సో మీ లగేజ్ మీ బ్యాగుల్లో మీ కారులో పెట్టుకోవడం బెటరు. ఎందుకంటే లగేజ్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. సో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి కారులో పెట్టేసి లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే ఇక్కడ నుంచి మీకు అన్ని రైడ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఎక్కువ లేవండి. అది కూడా చూసుకొని వెళ్ళండి. పెద్దవాళ్ళు రైడ్స్ ఒక 10 వరకే ఉంటాయి. అవి కూడా భయపడేలా ఏముండదు, మామూలుగా ఉంటాయి. లేడీస్కి అయితే కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాయి. వాళ్ళకి మరీ అడ్వెంచరస్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే, బాగానే అనిపించింది. అండ్ ఇక్కడికి మేము వచ్చిన తర్వాత లోపలికి మేము ఎంటర్ అయ్యాం కదా. ఇది మీకు రైట్ సైడ్ ఇది రెయిన్ డ్యాన్స్. లోపల రూమ్ పెద్దది ఉంటుంది, పైనుంచి వర్షం పడేలా వాటర్ వస్తూ ఉంటుంది, అక్కడ మీరు డ్యాన్స్ చేయొచ్చు. అండ్ ఇది అంతా చిన్నపిల్లల ఏరియానే ఇది టోటల్. పెద్దవాళ్ళకి చెప్పా కదా, ఒక 10 వరకే రైడ్స్ ఉన్నాయి మ్యాక్సిమం చిన్నపిల్లలకి. అండ్ మేము వీక్ డేస్లో వెళ్ళాము, వెన్స్డే వెళ్ళాము కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపించింది వాటర్ కూడాను. మరి సండే వెళ్ళిన వారికి ఎలా ఉండిద్దో ఏంటో తెలియదు. ఇగోండి అకిరా కూడా సింగిల్గా సోలోగా వచ్చేసాడు జారుకుంటూ. ఇంకా పిల్లల్ని లేడీస్ కప్ చెప్పేసి నేను మా తమ్ముడు సెపరేట్గా వచ్చేసాము, వాళ్ళు చూసుకుంటారులే అన్నట్లు. ఇంకా మేము ఈ రైడ్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నట్లు ఎక్స్పెక్ట్ చేసాము, బట్ నాట్ సాటిస్ఫైడ్. ఏదో జస్ట్ నార్మల్గానే అనిపించింది. కొన్ని రైడ్స్ 1-2 రైడ్స్ అయితే బాగున్నాయి అనిపించింది, మిగతావన్నీ ఓకేగా అనిపించింది మాకైతే. అండ్ వాటర్ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా అంతగా ఏం లేదు. సో దీనివల్ల మేము నెక్స్ట్ డే మా పిల్లలకి కొంచెం ఇబ్బంది కూడా అయ్యింది, థ్రోట్ ఇన్ఫెక్షన్. అండ్ మీన్ వైల్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసారు. వచ్చి ఇక్కడ ఉన్న కొంచెం ఫ్రీ ఏరియాలోన అలాగే అక్కడ ఆ వాటర్లో దిగి ఆడుకుంటామంటే సరే అని చెప్పి కాసేపు చూసుకున్నాం. వాడు వీడి మీదకి ఎక్కడం, వీడు వాడి మీదకి ఎక్కడం, ఇదే పని అసలు గోల. అండ్ నేను ఇంకోటి చెప్తున్నా, దయచేసి పిల్లల్ని ఎవరిని తీసుకొని వెళ్ళకండి. ఒకటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయిపోవడం, ఒంట్లో బాగోలేకుండా అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంజాయ్ చేయలేరు, కొంచెం కష్టం అవుతుంది. అండ్ లత ఉన్ను మా తమ్ముడు కూడా రైడ్కి వెళ్ళారు. నేను మెట్లు ఎక్కలేంట్రా బాబు అని అంటే, అండ్ నేను మా తమ్ముడు సైలెంట్గా వాళ్ళకి చెప్పకుండా లంచ్ చేయడానికి వచ్చేసాం. అండ్ లంచ్ చేయాలన్నా కానీ మంచి టైం ఏంటి అంటే ఒక 12:30, 1 o'clock కల్లా మీరు వచ్చేసేయండి, చాలా ఫ్రీగా ఉంటుంది. మేము వచ్చేటప్పటికి 4-5 టేబుల్స్ కూడా ఫిల్ అవ్వలేదు, అంత ఖాళీగా ఉంది. అండ్ లత వాళ్ళు వెళ్ళేసరికి చాలా బిజీగా ఉంది. ఈవెన్ బిర్యానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి, నేను మా తమ్ముడు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఫ్రీగా తినేసాం. టేస్ట్ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది, తినొచ్చు. కనపడుందా?
యాక్చువల్గా నేను మా తమ్ముడు మా వైఫ్ని పక్కన పెట్టేసి లైక్ పిల్లలతోని మీరు ఉండండి పెద్ద రైడ్స్కి జంబో రైడ్స్కి వెళ్తున్నాం కదా మీకు కష్టం అని చెప్పి పక్కకు వచ్చాము. చూస్తే అక్కడ ఈ జంబో రైడ్కి 4 మెంబర్స్ ఉండాలన్నారు. సో మేము ఇద్దరం ఉన్నాం, ఇంకా ఇద్దరు కావాలని ఉంటే వాళ్ళు కూడా ఇద్దరు కోసం వెయిట్ చేస్తున్నారు. సో జెంట్స్కి ఒక టిప్ ఏంటంటే అలా వెళ్తే మీకు చక్కగా పార్ట్నర్స్ దొరుకుతారు. సో మీకు ఒక చిల్ దొరుకుద్ది. సరదాగా అన్నానండి, సీరియస్గా తీసుకోకండి. యా బాగుంది రైడ్స్ కూడా అన్న చూడండి. sama sudah Rani Aki Rana Aki साइड पे पानी का शोर आजा मेरी बाहों में girl what you waiting for तुझको मैं लेके चलूं फिर प्यार सी यॉट पे हो जाएंगे हम टल्ली नल्ली बुक के शॉट पे पानी 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 सानी 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 आजा बीच यार तो मेरी खींच मेरी किस्मत में भी तेरी तूने ये बात न माने Aki agak mah, baik betul. Beli. Itu. Ya, baik. సో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ గైస్.